దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక సన్నివేశం మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హామాను, మొర్దెకై అనే ఇద్దరు మనుష్యులు మీకు బాగా తెలుసు. హామాను ఏం చేశారంటే, తల వంచి నమస్కారం చేయలేదని చెప్పేసి మొర్దెకైని ఉరి తీయించాలనుకున్నాడు. ఈ మొర్దెకై ఎవరు? యూదుడు. ఈ మొర్దెకై ఎవడు? దేవుని బిడ్డ. ఈ మొర్దెకై ఎవరు? దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. అంటే మొర్దెకైని ఏదో ఒక రీతిగా చంపివేయాలని గ్రొయ్యి తవ్వాడు హామాను. అతన్ని ఉరివేయించాలని, అతన్ని తప్పించాలని, ఆ స్థానంలో నుంచి అతన్ని తీసివేయాలని ప్రజలందరూ మొర్దెకై మాట వింటున్నారని చెప్పేసి, యూదులందరూ మొర్దెకై మాట వింటున్నారని చెప్పేసి ఏదో ఒక రీతిగా సాక్షాత్తు రాజే మొర్దెకై మాట వింటున్నాడని చెప్పేసి రాజు దగ్గర ఏం చేశాడు? చెప్పకూడనివి చెప్పేసి ఉరివేయించాలనే చాటింపును తీసుకువచ్చాడు. అయితే జరిగిందేంటి? ఏ ఉరికొయ్యి అయితే అతను మొర్దెకై కోసం ప్రిపేర్ చేయించాడో, తయారు చేశాడో, ఆ ఉరికొయ్యలోనే ఇతడు ఉరి తీయబడ్డాడు. ఎవరు? హామాను ఉరి తీసి చచ్చాడు. కారణం మొర్దెకై కోసం తీసిన గోతిలో ఎవరు పడ్డారు? హామాను పడ్డాడు.